మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకాస్త కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు ముందేమో పావు కటింగ్ వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? కుర్రాడు వాడికి నిండా 20 ఏళ్ళు లేవు, వాడు సినిమాలు చూస్తున్నాడు, టీవీలు చూస్తున్నాడు, వాడు హృదయం పెద్ద శ్రీరామచంద్రమూర్తిలా వశిష్ఠ మహర్షిలా ఆలోచించాలంటే వాడు వల్ల అవుతుందండి? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వను చూస్తాను నేను. ఆలోచన చేయాలి, కనీసం ఏం చేస్తున్నాము, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతే సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి మనం. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత చెరిగిపోతే అశ్లీలమైపోతుంది.